హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మరోసారి మన భారతదేశం అలాగే భారత శాస్త్రవేత్తలు చరిత్ర సృష్టించారు. ఇప్పుడు భారత్ పైన $1 బిలియన్ వర్షం కురిసే సమయం అనేది చాలా దగ్గరలోనే ఉందని దేశ ప్రజలు అందరూ కూడా అభిప్రాయపడుతున్నారు. చంద్రుడిపైకి పంపిన మన చంద్రయాన్లో అమర్చిన ఈ టెక్నాలజీ అమెరికాను ఆశ్చర్యపోయేలా చేసింది. మన భారత శాస్త్రవేత్తలు చంద్రయాన్లో అమర్చిన ఈ టెక్నాలజీకి అమెరికా ఫిదా అయిపోయింది. దీన్ని ఎలా తయారు చేశారు? దీనికోసం $1,000 కోట్లు ఇస్తాము అంటూ అమెరికా ముందుకు వచ్చింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇప్పటి వరకు మన భారత శాస్త్రవేత్తలు సాధించిన విజయాన్ని మీరు ఆనందిస్తూ ఉన్నట్లయితే ఈ వీడియోని వెంటనే లైక్ చేయండి. అలాగే మీరు మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇస్రో తన చంద్రయాన్ 3ను చంద్రుని దక్షిణ ధ్రువం వద్ద విజయవంతంగా ల్యాండ్ చేసి ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోయేలా చేసింది. ప్రతి ఒక్కరూ భారత్ పైన తిరిగి చూసేలాగా భారత శాస్త్రవేత్తలు చరిత్ర సృష్టించారు. అంటే ఇప్పటి వరకు మానవులకు తెలియని అతిపెద్ద రహస్యాన్ని భయపెట్టి భారత సత్తాను ప్రపంచానికి చాటి చెప్పారు. చంద్రుని దక్షిణ ధ్రువం ఎవరికీ తెలియని ఒక మిస్టరీ. ప్రపంచం మొత్తానికి అది ఒక ఆశ్చర్యం. అమెరికన్ స్పేస్ ఏజెన్సీ అయిన నాసా మరియు రష్యన్ స్పేస్ ఏజెన్సీ రోస్కోమస్, చైనా యొక్క అంతరిక్ష సంస్థ మరియు జపాన్ యొక్క అంతరిక్ష సంస్థ ఇలా ఎంతోమంది ఎన్నోసార్లు ప్రయత్నించిన చంద్రుని దక్షిణ ధ్రువాన్ని చేరుకోలేకపోయారు. భారత్ సాధించిన ఈ ఘనత చూసి శత్రు దేశాలు సైతం సబాష్ అన్నారు. చరిత్రలో ఇంతటి వరకు కూడా ఇలాంటి పని ఎవరూ చేయలేకపోయారు. ఏ దేశమో దీన్ని చేయడానికి ప్రయత్నించలేదు కూడా. ఒకవేళ ప్రయత్నించిన ఏ దేశం కూడా విజయాన్ని సాధించలేకపోయింది. చంద్రయాన్ 3 విజయవంతంగా ల్యాండ్ అయిన చంద్రుని యొక్క అదే దక్షిణ ధ్రువం మీద ల్యాండ్ చేయడంలో గతంలో భారతదేశం కూడా విఫలమైంది. చంద్రయాన్ 2 విషయంలో అపజయాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. కానీ అపజయానికి ఏమాత్రం భయపడకుండా చంద్రయాన్ 3ని విజయవంతంగా చంద్రుని దక్షిణ ధ్రువం పైన ప్లాన్ చేశారు. అలానే చంద్రయాన్ 3 యొక్క సాంకేతిక ప్రభావం ప్రపంచంలోని అన్ని దేశాల్లో స్పష్టం కనిపిస్తుంది. ఇప్పుడు అన్ని దేశాల వారు చంద్రయాన్ 3లో వాడిన సాంకేతిక వ్యవస్థ గురించి మాట్లాడుకుంటున్నారు. ఇండియన్ స్పేస్ ఏజెన్సీ శాస్త్రవేత్తలు తయారు చేసిన చంద్రయాన్ 3 ప్రొపల్షనల్ మాడ్యూల్, విక్రమ్ ల్యాండర్ మరియు ప్రజ్ఞాన్ రోవర్లో అమర్చిన పరికరాల గురించి అమెరికన్ శాస్త్రవేత్తలు చాలా ఆసక్తిగా ఉన్నారు. ఈ కారణంగానే ఇప్పుడు అమెరికన్ అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా పెద్ద ప్రకటన చేసింది. మరింతకీ నాసా అంత పెద్ద ప్రకటన ఏం చేస్తుంది? వాళ్ళు చెప్పింది వింటే మీరు కూడా గర్వంతో ఒప్పింగిపోతారు. భారతీయ ఇస్రో శాస్త్రవేత్తలు మరోసారి చరిత్ర సృష్టించారు. ఇప్పుడు అమెరికన్ అంతరిక్ష సంస్థ భారత్ నుంచి $1 బిలియన్ తీసుకుని భారత్లో పెట్టుబడులు పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అంటే భారతదేశం యొక్క ఇస్రో యొక్క ఈ సాంకేతికతో అమెరికా ఇప్పుడు $1 బిలియన్ పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉంది. అమెరికా ఇంతకుముందు ఇలాంటి మిషన్ చేయలేదని కాదు, కానీ ఇప్పటి వరకు చంద్రుని యొక్క దక్షిణ ధ్రువంపై అమెరికా దిగలేదు. అందుకే అమెరికన్ శాస్త్రవేత్తలు ఇంటి యొక్క టెక్నాలజీ గురించి తెలుసుకోవాలని అభిప్రాయపడుతున్నారు. గతంలో అమెరికా యొక్క ల్యాండర్ మరియు రోవర్ చంద్రుని పైన ల్యాండ్ చేయబడ్డాయి, కానీ అవి చాలా బరువుగా ఉన్నాయి. ఇక వాటి ఖర్చు గురించి మాట్లాడుకుంటే వాటి ఖర్చు భారతదేశం యొక్క చంద్రయాన్ 3 కంటే 10 రెట్లు ఎక్కువ. నిజానికి వాళ్ళు ల్యాండ్ చేసింది చంద్రుని దక్షిణ ధ్రువంపై కాదు, ఉత్తర ధ్రువంపై ల్యాండ్ చేయడానికి వారికి ఇంత ఖర్చు అయితే ఎంతో దారుణమైన ఉష్ణోగ్రతతో భయంకరంగా ఉండే దక్షిణ ధ్రువంపై ప్లాన్ చేయడానికి ఇంకా ఎంత ఖర్చు అవుతుందో కదా. అందుకే వాళ్ళు భారత్ యొక్క సహాయాన్ని కోరుతున్నారు. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా చీఫ్ సైంటిస్టులు మన భారత్ యొక్క చంద్రయాన్ మిషన్ చూసి ఏం చెప్పారు? ఇండియాకి $1 బిలియన్ పెట్టుబడి గురించి అసలు ఏం చెప్పారు? ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కూడా చూడండి. ఇప్పుడు చంద్రయాన్ 3 గురించి చాలా పెద్ద అప్డేట్ బయటకు వచ్చింది. భారతదేశం చంద్రుని ఉపరితలంపై విజయవంతంగా దిగింది.
సుమారు 10 రోజులు చంద్రుతలపై పూర్తి విజయంతో పనిచేసింది. 150 మీటర్ల దూరం కూడా అధిగమించింది. చంద్రుని విపరీతంపై ఉన్న అనేక రకాల ఖనిజాల గురించి విజయవంతంగా ఇస్రోకి సమాచారాన్ని అందించింది. ఈ సమాచారం ప్రపంచానికి తెలియడంతో ఇప్పటి వరకు చంద్రుని గురించి రహస్యంగా ఉండిపోయిన ఎన్నో విషయాలు బయటకు వచ్చాయి. భారత్కు ఇలాంటి సామర్థ్యం లేదని చాలా దేశాలు నమ్ముతున్నాయి. కానీ ఆ నమ్మకాలని కొట్టి పడేస్తూ ఇస్రో విజయాన్ని సాధించి చూపించింది. అలానే అమెరికన్ నాసా శాస్త్రవేత్తలు ఇప్పుడు చెప్పినది భారతదేశానికి చాలా ముఖ్యమైన వార్త. కొద్ది రోజుల క్రితం ఏపీజే అబ్దుల్ కలాం జయంతి జరిగింది. ఈ జయంతి సందర్భంగా ఇస్రో చీఫ్ సోమనాథ్ గారు ప్రసంగిస్తూ భారతదేశం యొక్క చంద్రయాన్ 3 పరికరాలు ప్రపంచాన్ని ఆశ్చర్యపోయేలా చేశాయి. ఎన్నో స్పేస్ ఏజెన్సీలు వాటి కోసం తెలుసుకోవడానికి ఎంతగానో ఆసక్తిని చూపిస్తున్నాయి. ఎంతో ఆధునికమైన టెక్నాలజీని ఇందులో వాడారు. చాలా తెలివిగా చిన్న స్థానంలో కుదించే అద్భుతమైన మోడల్ ఇది. టెక్నాలజీ విషయానికి వస్తే అది ఏ దేశానికైనా సాధ్యమనే చెప్పాలి. అంత తక్కువ వెయిట్తో ఎలా చేశారన్నది దాదాపుగా చాలా కష్టం. ఏ దేశానికైనా ఇది కష్టతరమే. కాబట్టి అమెరికా ఈ విషయంలో భారత్తో చేతులు కలపాలని అభిప్రాయపడుతుంది. అయితే గతంలో ఎన్నోసార్లు భారత్ కూడా అమెరికా సహాయాన్ని పొందాలని కోరింది. సాంకేతిక వివరాలను తెలిపేందుకు ఎప్పటికప్పుడు అమెరికా నిరాకరిస్తూనే వచ్చింది. కానీ ఇప్పుడు భారత్ చేసిన విజయాన్ని చూసి స్వయంగా అమెరికన్ శాస్త్రవేత్తలే భారత్తో చేతులు కలిపే ప్రయత్నాలు చేశారు. అనేక కోట్ల బిలియన్ డాలర్లు పెట్టుబడి లక్ష్యంగా పెట్టుకుని ఎందుకు వస్తానని కూడా తెలియజేశారు. అయితే ఈ ప్రతిపాదనను ఇస్రో ఇంకా ఆమోదించలేదు. ఇప్పుడు వస్తున్న అతిపెద్ద ప్రశ్న ఏంటంటే, టెక్నాలజీ పరంగా అమెరికా భారతదేశం కంటే ముందు ఉన్నప్పుడు ఇప్పుడు అది సాంకేతికతలో మనకంటే వెనుకబడి ఉంది. ఇలా తక్కువ వెయిట్తో మిషన్ తయారు చేసే ప్రక్రియ చాలా దేశాల్లో అందుబాటులో లేదు. అందుకే భారతదేశం యొక్క సహాయాన్ని కోరుతుంది నాసా. దశాబ్దాల తరబడి ఏ దేశంలోనూ ఇలాంటి సాంకేతికత లేదు. అమెరికా యొక్క ఈ మాటలు చూస్తుంటే భవిష్యత్తులో భారత్కు భారీ ఆఫర్లు ఇవ్వబోతుందని, దానికి పూర్తి స్థాయిలో సిద్ధమవుతుందని స్పష్టం అవుతుంది. ఇదొకటే కాదు, త్వరలోనే భారత్ ఒక పెద్ద ఘనత సాధించబోతుంది. అవును, అక్టోబర్ 21వ తారీఖున భారతదేశం ఒక భారీ మిషన్లు చేపట్టబోతుంది. మనుషులను అంతరిక్షంలోకి పంపే భారత్ యొక్క మొదటి మిషన్ ఇది. దీనికోసం ముందుగా 3 పరీక్షలు నిర్వహించబోతున్నారు. ఇందులో మొదటిది గగన్యాన్ అక్టోబర్ 21వ తారీఖున నిర్వహించబోతున్నారు. ఇది విజయవంతం అయితే మన భారతదేశం మరొక మెట్టు పైకి ఎక్కినట్లు అవుతుంది. ఈ మిషన్లో కూడా భారత్ విజయాన్ని సాధించాలని మీరు కోరుకున్నట్లయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీరు మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.